గుర్తింపు సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పేపర్ మిల్ కార్మికులు చేపట్టిన దీక్షకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం కార్మికులు గత 35 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం కానీ వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించలేదని మండిపడ్డారు. కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికలను పేపర్ మిల్ యాజమాన్యం కోర్టు ద్వారా అడ్డుకుంటోందని, ప్రభుత్వం యాజమాన్యంతో చర్చించి ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు నిర్వహించేలా పోరాడతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మొండి వైఖరికి నిరసనగా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 35 రోజుల నుంచి జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని నేను సందర్శించడం జరిగింది. భారత రాష్ట్ర సమితి తరపున ఈ కార్మికులందరికీ సంఘీభావం తెలపడం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉన్నది. 35 రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ దాకా వచ్చి కూడా ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఇలా వీళ్ళు చేస్తున్నదంతా ఒకటే డిమాండ్ మీద, మాకు ఎన్నికలు పెట్టాలి. ఇది ఎంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది సర్వసాధారణం. రాజ్యాంగం చెప్తుంది ఎన్నికలు పెట్టుకోమని. ఇలా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి, గ్రామాల పంచాయతీలకు ఎలక్షన్లు జరుగుతాయి, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతాయి. విచిత్రంగా సిరిపురు పేపర్ మిల్క్ మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ఎక్కడ పోయిండు వివేక్ వెంకట స్వామి, ఎక్కడ పోయిండు శ్రీధర్ బాబు, ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి, ఎక్కడ పోయిండు అధికారులు. సాక్షాత్తు మేము సైతం లేబర్ కమిషనర్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేస్తే మేము పెడతామన్నారు. చివరికి ఈ కంపెనీతోని మరి మూటలు తీసుకున్నారు. ఈ మూటల ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి దొడ్డిదారిన మూటలు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు. కార్మికుల పూర్తి హక్కులన్నిటి కూడా కాలరాస్తూ ఉన్నారు.